సేవ్ ఏపీ అని విద్యార్థి సంఘాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా నేడు ఇంటర్మీడియట్ బోర్డు విద్యాశాఖ కమిషనర్ కృతికా శుక్లా గారు ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా ఇంటర్మీడియట్ బోర్డులో గత చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా జూనియర్ లెక్చరర్స్ని ప్రమోట్ చేస్తూ ప్రిన్సిపల్గా చేయడం జరిగింది. మరి దాదాపుగా ఇప్పుడు ఎవరైతే ప్రిన్సిపల్స్గా ప్రమోషన్ పొంది వెళ్ళిపోయారో వారు విద్యార్థులకు 50% వరకు సిలబస్ బోధించడం జరిగింది. అటువంటి లెక్చర్స్ ప్రిన్సిపల్గా ప్రమోషన్ పొంది వెళ్ళిపోతే నేడు విద్యార్థులకు 50% సిలబస్ ఎవరు బోధిస్తారని చెప్పి మేము డైరెక్ట్గా కృతికా శుక్లా గారిని అడుగుతూ ఉన్నాం. అలాగే లోకేష్ గారిని కూడా దీన్ని గమనించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గత చరిత్ర కాలంలో ఇంటర్మీడియట్ బోర్డు ఇంటిగ్రేటెడ్ సీనియారిటీ ద్వారా జూనియర్ లెక్చరర్ని ప్రిన్సిపల్గా పదోన్నతులు చేపడితే నేడు ఏమాత్రం కూడా ఆ నియమ నిబంధనలను పాటించడం లేదు. ఎవరైతే ఇంటిగ్రేటెడ్ సీనియారిటీని గౌరవించి ఈ పద్ధతులు చేపట్టారో ఆ పద్ధతులు అన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లోకేష్ బాబు గారిని కూడా దీన్ని గమనించి ఈ పద్ధతులు జరిగినటువంటి అవకతవకలపైన ఎవరైతే జూనియర్ లెక్చరర్ నుంచి ప్రిన్సిపల్గా అక్రమంగా ఎటువంటి సీనియారిటీ లేకుండా అడ్డదారిలో డబ్బులు ఇచ్చి ప్రిన్సిపాల్స్ అయ్యారో ఆ ప్రిన్సిపాల్స్ ప్రమోషన్స్ అన్నీ కూడా రద్దు చేయాలి. రద్దు చేయకపోతే విద్యాశాఖ మంత్రి క్యాంపు కర్రలను ముట్టడిస్తాం. ఈ ఇంటర్మీడియట్ బోర్డును కాపాడేంత వరకు విద్యార్థి సంఘాలుగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి గత చరిత్రలో ఇక్కడ 302 జీవో ప్రకారం గతంలో పనిచేసినటువంటి ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్లంతా కూడా దాన్ని గౌరవించి ప్రమోషన్స్ ఇస్తే నేడు ఉన్నటువంటి కమిషనర్ కృతికా శుక్లా గారు ఏమాత్రం కూడా పాటించలేదు కూడా. త్వరలోనే లోకేష్ బాబు గారిని కలుస్తాం. లోకేష్ బాబు గారికి ఇవన్నీ వివరించాలని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. లోకేష్ గారు దీన్ని గమనించి పరిశీలించి విచారణ జరిపించి చర్యలు తీసుకుంటే మేము దాన్ని స్వాగతిస్తాం. లేకపోతే ఇంటర్మీడియట్ బోర్డును కాపాడేంత వరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి